ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని ఎల్బీ స్టేడియంలో శిల్పారామంలో ప్రజల కళ్ళ ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇలా దాదాపుగా డిఎస్పీలు ఎంతమంది ఉన్నారో 120 ఆడపిల్లలు ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఇలా పేపర్లలో రాశారు. గ్రూప్ 2లో 783 మందికి మీ అందరు సాక్షిగా నేను నియామక పత్రాలు ఇచ్చిన. మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్లు 60 రోజుల్లోనే 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు అందజేసిన. ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ మీరు స్పోర్ట్స్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేశారు, మూసేసారు. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి, డ్రగ్స్. పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి. ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చింది కేటీఆర్. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా. నీ బావమరిది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కదా. 111 జీవోలో వయలేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌస్లు, మీరు మీ అనుచరులు ఫామ్ హౌస్లు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం గోదావరి జలాలు తీసుకొచ్చి. ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు, మీరు ఆలోచన చేయండి. మేము 2004-14లో చేసిన అభివృద్ధిని 2014 నుంచి 2024 మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని 10 సంవత్సరాలు మా పరిపాలన, 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలనను తీసుకోండి.